ఏప్రిల్ 25న అమ్మ ప్రారంభించడం జరిగింది. కవితమ్మ గారు ఏప్రిల్ 25న పార్టీ ఆవిర్భవించడం జరిగింది. తెలంగాణ రక్షణ సమితి, రక్షణ సేన, టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ నెల రోజుల పండుగ సందర్భంగా ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు ఈ నెల రోజులు కూడా జెండా పండుగ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే వైరా నియోజకవర్గం నుంచి జెండా పండుగలో భాగంగా ఈరోజు వైరా నడిబొడ్డున ఈ రింగ్ రోడ్ సెంటర్లో జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు మా కరుణమ్మ గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జి పర్యవేక్షకులు కిషన్ నాయక్ గారు, అదేవిధంగా సుందర్ గారు, మా నాగేంద్ర అన్న అందరూ కూడా రావడం జరిగింది. సత్తుపల్లి నుంచి మా సాగర్ అన్న కూడా వచ్చిండు. కాబట్టి ఈ అందరి సమక్షంలో, మహిళల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. భవిష్యత్తులో మేము తీసుకోబోయే కార్యక్రమాలు మొత్తం కూడా ప్రజల పక్షాన ఉంటాయి. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతాం. రాబో కాలంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజల పక్షాన ఈ టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్క ఇంటి అవసరానికి వెయ్యిళ్ళలో ఖర్చు అవుతుంటే వీళ్ళు 5,000 రూపాయలు ఇచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయించుకుంటారు. ప్రతి ఒక్కదాన్ని వీళ్ళను ఉపయోగించుకుంటున్నారు. ఎలక్షన్ అప్పుడైతే కానీ మిగతా వాటి జనాభా లెక్కలకు ప్రతి దానికి కూడా వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. కానీ వాళ్లకు కనీస వేతనాలు 5,000 రూపాయలతోటి ఈరోజు ఏమొస్తుంది? కేజీ బియ్యమే 100 రూపాయలు ఉన్న రోజులలో 5,000 రూపాయలు వాళ్ళకు వచ్చే ఆటో ఖరీదు. ఈ ఊరు కాకపోతే పక్క బజార్ నుంచి ఇక్కడికి వచ్చినా కానీ ఆటో కిరాయి ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. రానుపోను 100 రూపాయలు అవుతుంటే ఈ 100 రూపాయలు వీళ్ళు ఆటోలకు ఇచ్చేసి వీళ్ళు తినేదేముంది? కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి 26,000 రూపాయలని వీళ్ళకు జీతం అందించాలి. ప్లస్ ఇన్సూరెన్సు వాళ్ళకు ప్రతి ఒక్క దానికి ఇన్సూరెన్స్ అంటున్నారు. వీళ్ళకు కూడా ఇంత తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది కల్పించాలి. ఈ ఎండలో కూర్చొని మహిళలు వాళ్ళకు వచ్చే వేతనం గురించి బతిమలాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు వచ్చే వేతనం వాళ్ళు గౌరవంగా అడుగుతున్నారు కాబట్టి దాన్ని ఇవ్వాలని నేను కోరుతూ టీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టు కరుణ.